హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్, ఆవాలు, ఉప్పు, ఎండుమిర్చి, పల్లీలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, 1/2 kg తరిగి పెట్టుకున్న బీరకాయ. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు వేసేసుకోండి. ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అవ్వగానే అందులోకి కరివేపాకు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అలాగే 6 నుండి 7 ఎండుమిర్చిలను కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. బీరకాయను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు లిడ్ పెట్టుకొని ఫ్లేమ్ తగ్గించి కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోవైపు కడాయి పెట్టుకొని అందులో పల్లీలు అలాగే 2 ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా వేగనివ్వండి. మనం చేసుకుంటున్న ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వేయించుకున్న పల్లీలు అలానే ఎండుమిర్చి. సో స్కిప్ చేయకుండా దీన్ని మాత్రం యాడ్ చేసేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి బీరకాయని మిక్స్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు బీరకాయ హాఫ్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ పల్లీలు కూడా వేగిపోయాయి. ఈ వేయించుకున్న పల్లీని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు బీరకాయ హాఫ్ కుక్ అయింది కాబట్టి అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ కర్రీ 2 to 3 minutes కుక్ అయితే సరిపోతుంది. ఇందులో మీరు ఖచ్చితంగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వాడినా లేదా కారం పొడి వాడినా టేస్ట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో ఎండుమిర్చినే వాడండి, అప్పుడే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్లో మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని అలాగే కొత్తిమీరని కర్రీలో వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ. మా ఇంట్లో అయితే చపాతీకి చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఫేవరెట్ డిష్ ఇది. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే చెప్పండి. ఈరోజు మేము ఫ్లిప్కార్ట్లో ఒక ఐటెం బుక్ చేసుకుంటే దాని రివ్యూ అయితే ఇద్దామని, ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ అయితే తీసాం. ఈ ప్రోడక్ట్ కిచెన్ కార్నర్లోకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. మేము మా కిచెన్ కార్నర్లోకి బుక్ చేసుకున్నాం. ఆయిల్ క్యాన్ లేదా కాఫీ కప్స్ లేదంటే ఏదైనా ఒక చిన్న ప్లాంట్తోనైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.
ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇందులోనే మనకి స్క్రూస్ అలానే నెట్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఈజీగా మనమే సెట్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. మీ కిచెన్ కార్నర్ ఎంటీగా ఉంటే ఇలాంటి సింపుల్ థింగ్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది, అలాగే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్లిప్కార్ట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ కిచెన్ ర్యాక్ని మా కిచెన్లో ఎలా సెట్ చేసుకున్నామో ఫైనల్ లుక్లో ఒకసారి చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.